హాయ్ ఫ్రెండ్స్, ఏ ఎగ్జామ్ తీసుకున్న ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, గ్రూప్స్, ఎస్ఐ, పీసీ ఇంకా ఏ పోటీ పరీక్ష తీసుకున్నా ఈ క్యాలెండర్ అనే టాపిక్ నుండి ఖచ్చితంగా కొన్ని క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా డే ఆఫ్ ద వీక్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఇండిపెండెన్స్ ఆగస్టు 15, 1947 వచ్చింది. ఆ రోజు ఏ వారం అవుతుంది అని అడుగుతారు. ఇలాంటి సందర్భాల్లో చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే కోడ్స్ యూజ్ చేస్తుంటారు. అంటే ఆ కోడ్స్ మంత్ కోడ్స్ అలాగే ఇయర్ కోడ్స్ యూజ్ చేసి ఆ డే ఆఫ్ ద వీక్ ఫైండ్ అవుట్ చేస్తుంటారు. మీకు తెలుసు, మంత్ కోడ్స్ అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉంటాయి. అంటే ఒక్కొక్క మంత్కి ఒక కోడ్ ఉంటుంది. సడన్గా మనకి ఆగస్ట్ కోడ్ ఎంత అంటే మనకి ఇప్పుడు గుర్తుండవచ్చు, బట్ ఎగ్జామ్ హాల్లో మనకి స్ట్రైక్ కాకపోవచ్చు. సో అలాగే ఇయర్ కోడ్స్ కూడా. మరి ఎలాంటి కోడ్స్ యూజ్ చేయకుండా అది కూడా సెకండ్స్లోనే మనం ఎలాంటి క్వశ్చన్ అయినా డే ఆఫ్ ద వీక్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీనికి సంబంధించి మీరు ఒక బెస్ట్ టెక్ నేర్చుకోబోతున్నారు ఇప్పుడు. సో ఈ క్వశ్చన్లోకి వెళ్ళే ముందు మనకి ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో కంప్లీట్ కోర్సెస్ అంటే రైల్వేకి సంబంధించినవి, అలాగే ఎస్ఎస్ సంబంధించినవి, గ్రూప్ సంబంధించినవి, ఎస్ఐ, పీసీ సంబంధించిన కోర్సెస్ మీకు అవైలబుల్గా ఉన్నాయి. సో మనకి ఆర్ఆర్బికి తీసుకుంటే ఆల్రెడీ ఏఎల్పి అండ్ టెక్నీషియన్ సంబంధించిన నోటిఫికేషన్ వచ్చాయి. త్వరలోనే గ్రూప్ డి, ఆర్పిఎఫ్, ఎన్టీపీఎస్ సంబంధించిన నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. చాలామంది స్టూడెంట్స్ చేస్తున్న పెద్ద మిస్టేక్ ఏంటంటే నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేయడం. అంటే నోటిఫికేషన్ వస్తే కానీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయట్లేదు. మీకు తెలుసు ప్రజెంట్ కాంపిటీషన్ ఎలా ఉందో, అలాగే పేపర్ స్టాండర్డ్ కూడా ఎలా మారుతుందో. మీరు ఎప్పుడో 4-5 years ముందు జరిగిన ఎగ్జామ్ సంబంధించిన పేపర్ చూసి దాన్నే ప్రిపేర్ అవుతున్నారు. సో ప్రజెంట్ ఎగ్జామ్స్ తీసుకుంటే ఆ స్టాండర్డ్ అనేది చాలా ఇంక్రీజ్ చేస్తున్నారు. సో గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే ఒక 1 month 2 months సరిపోదు. సో లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి. సో ఖచ్చితంగా ఏ క్షణమైతే నేను జాబ్ సాధించాలని అనుకున్నారో ఆ క్షణం నుంచే సీరియస్గా ప్రిపేర్ కండి. సో జాబ్ సాధించాలనుకునేవాడు నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయడు, నోటిఫికేషన్ కోసం వెయిట్ చేసేవాడు జాబ్ సాధించలేడు. ఈ విషయాన్ని మీరు మైండ్లో పెట్టుకోండి. సో అందుకే నాకు ఈ ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే డెడికేటెడ్గా సీరియస్గా ప్లాన్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ఏ కోర్స్ అయినా తీసుకోండి, ఆర్ఆర్బీకి సంబంధించినవి జస్ట్ 999K మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది కూడా మీకు కంప్లీట్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఆ టెస్ట్ సిరీస్ కూడా టాపిక్ వైజ్ ఉంటాయి, గ్రాండ్ టెస్ట్ ఉంటాయి, మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఇంకా మీకు మిగతా కోర్సెస్ విషయానికి వస్తే ఎస్ఎస్సికి సంబంధించిన క్యాలెండర్ కూడా రిలీజ్ చేశారు. సో ఇందులో ఎస్ఎస్సిలో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. అంటే మీరు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నా, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నా, సో మీకు ఈ ఎలిజిబిలిటీని బట్టి మీరు ఈ కోర్స్ని చూస్ చేసుకోవచ్చు. అలాగే ఎస్ఎస్సి జీడీ, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కానీ, సిజిఎల్, ఎంటీఎస్ ఇవన్నీ నోటిఫికేషన్స్ త్వరలోనే రాబోతున్నాయి. సో ఇందులో కూడా మీరు ఏ కోర్స్ అయినా తీసుకోండి, కేవలం 999K మీకు ఈ క్లాస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ క్లాసెస్లో మీకు టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి. అంటే క్లాసెస్తో పాటు టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ తీసుకుంటే మనకి ఏపీటీఎస్లో మనకి ఎస్ఐ కానిస్టేబుల్ అంటే కానిస్టేబుల్ సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే రాబోతుంది. టీఎస్లో దాదాపు 15,000 పోస్టులు రాబోతున్నాయి. అలాగే టీఎస్లో మనకి గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా త్వరలోనే రాబోతుంది. సో అలాగే ఏపీఎస్ఐ కానిస్టేబుల్ కానివ్వండి, ఏపీటీఎస్ గ్రూప్స్ 2-4 కానివ్వండి, మీరు ఏ కోర్స్ అయినా తీసుకోండి. ఇప్పుడు ప్రజెంట్ మీకు 999K ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ తీసుకుంటే మనకి బ్యాంక్ ఆర్ఆర్బి ఎస్ఎస్సి. సో మీకు ఇందులో ఈ ఎగ్జామ్ అయినా రాసుకోవచ్చు. అంటే మీరు బ్యాంక్ ఆర్ఆర్బి ఎస్ఎస్సి తీసుకుంటే 70% కామన్ సిలబస్సే ఉంటుంది. సో ఒక 30% మనకి డిఫరెంట్ సిలబస్ ఉంటుంది. సో ఆ 30% సిలబస్ కూడా ఇందులో యాడ్ చేయడం జరిగింది. అంటే ఈ కోర్స్ తీసుకోవడం వల్ల ఈ 3 ఎగ్జామ్స్లో మీరు ఏ ఎగ్జామ్ అయినా రాసుకోవడానికి ఉపయోగం ఉంటుంది. సో ఇది కూడా కంప్లీట్ కోంబో కోర్స్ మనకి జస్ట్ 1299K మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే ఈ కోర్సెస్ అన్నీ కూడా మనకి టాప్ నాచ్ ఫ్యాకల్టీచే క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ చూస్తే మీరు ఫ్యాకల్టీ కనుక అబ్జర్వ్ చేస్తే మీరు ఏ ఫ్యాకల్టీ తీసుకున్నా కనీసం 15 to 20 years ఎక్స్పీరియన్స్ గల ఫ్యాకల్టీ ఉంటారు. అంటే లక్షలాది మంది విద్యార్థులకు బోధించే అనుభవం గల ఫ్యాకల్టీ ఉంటారు. మీరు సరైన ఫ్యాకల్టీని సెలెక్ట్ చేసుకుంటే 50% సక్సెస్ అయినట్టే. సో ఒకసారి వీలైతే మీకు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి. అందులో డెమో క్లాస్ ఉంటాయి, మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకేనా? రైట్. ఇక టాపిక్లోకి వెళ్తే ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 26 January 2020 ఏ వారం అవుతుంది అన్నాడు. 26 January 2020. ఇప్పుడు మీరు ఎలాంటి కోడ్స్ యూజ్ చేయకుండా కొన్ని సెకండ్స్లోనే దీనికి సంబంధించిన ఏ వారం అవుతున్నది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మీరు ఇప్పుడు చూడబోతున్నారు. ఓకే, రైట్. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారండి, ఇక్కడ 26 January అని ఉంది కదా.
సో 26ని యాజ్ ఇట్ ఈజ్ తీసుకోండి ప్లస్ ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ మాత్రమే కన్సిడర్ చేయండి. లాస్ట్ 2 డిజిట్స్ ఏముంది ఇక్కడ 20 ఉంది. సో లాస్ట్ 2 డిజిట్స్ 20 ఉంది కదా, ఆ 20కి ముందు నెంబర్ తీసుకోండి. 20కి ముందు నెంబర్ ఏమవుతుంది 19. అక్కడ 46 ఉందనుకోండి, ఇక్కడ ఏం తీసుకోవాలి 45 తీసుకోవాలి. అక్కడ 57 ఉందనుకోండి, ఇక్కడ 56 తీసుకోవాలి. అలా ఇక్కడ ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్కి ముందు నెంబర్ తీసుకోండి. ఓకేనా రైట్. నెక్స్ట్ ఈ 19లో మనకి 4 ఎన్ని టైమ్స్ పోతుందో చూసుకోండి. 19లో 4 ఎన్ని టైమ్స్ పోతుంది 4 టైమ్సే కదా, 4 4 జా 16. అంటే ఇక్కడ 19 ఉంది, 4 5 జా తీసుకుంటే 20 అవుతుంది. అంటే దీనికంటే ఎక్కువ అయిపోతుంది కాబట్టి 4 అనేది ఈ 19లో ఎన్ని టైమ్స్ పోతుందంటే 4 టైమ్స్ పోతుంది. ఆ ఎన్ని టైమ్స్ పోతుందో మనకి ఇక్కడ తీసుకోండి. ఓకేనా రైట్. ఇప్పుడు జస్ట్ సింపుల్గా యాడ్ చేయండి. సో 26 + 4 30 + 19 49. ఫైనల్గా మీకు ఒక నెంబర్ వచ్చిన తర్వాత ఆ నెంబరు 7 కంటే ఎక్కువ ఉందా చూసుకోండి. 7 కంటే తక్కువ ఉంటే మీరు ఏమి చేయకండి. 7 కంటే ఎక్కువ ఉంటే అది 7తో డివైడ్ చేయండి. సో 7 49 ఎన్ని టైమ్స్ పోతుంది 7 టైమ్స్ పోతుంది. 7 7 జా 49. ఇంకా రిమైండర్ ఎంత అంటే ఇంకా రిమైండర్ ఏమీ లేదు, అక్కడ 0 తీసుకోండి. సో ఎప్పుడైతే 0 వస్తుందో మనకి ఆన్సర్ ఏమవుతుందంటే సండే అవుతుంది. సో 0 వచ్చినప్పుడు ఆన్సర్ ఏమవుతుంది సండే అవుతుంది. అంతే. క్లియర్ రైట్. చూడండి ఎంత సింపుల్గా కొన్ని సెకండ్స్లోనే మీరు ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా రైట్. సో అయితే మీకు దీనికి సంబంధించిన కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ 0 వస్తే సండే వస్తుందని చెప్పాం కదా, మరి 1 వస్తే ఏమొస్తుంది 2 వస్తే ఏమొస్తుందంటే మనకి క్యాలెండర్ మనకి ప్రిపేర్ చేసిన వాళ్ళు ఫస్ట్ టైము 01 01 01 ఇది ఒకసారి ఎగ్జామ్లో డైరెక్ట్గా అడిగారు క్వశ్చన్, ఏ వారం అవుతుందని అడిగారు. చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యారు. సో ఫస్ట్ క్యాలెండర్ ప్రిపేర్ చేసినప్పుడు మండే నుంచి స్టార్ట్ చేశారు, అంటే మండే నుంచి స్టార్ట్ చేశారు కాబట్టి సో మండేని 1గా తీసుకోవాలి. ఓకేనా రైట్. అలాగే నెక్స్ట్ కంటిన్యూషన్ మళ్ళీ ట్యూస్డే. సో మండే 1 అవుతే ట్యూస్డే ఏమొస్తుంది 2 వస్తుంది, వెనస్డే ఏమొస్తుంది 3. అలా మనకి కంటిన్యూగా నెంబర్స్ తీసుకోండి 4. అలాగే ఫ్రైడే 5 వస్తుంది, నెక్స్ట్ సాటర్డే 6 వస్తుంది, సండే ఏమొస్తుందంటే 0 వస్తుంది. ఇలా సైకిల్ మళ్ళీ రిపీట్ అవుతుంది అనమాట. ఓకేనా. సో అందుకే మనకి ఇక్కడ 0 వచ్చింది కాబట్టి రిమైండరు మనకి ఏమొస్తుంది ఆన్సరు సండే ఆన్సర్ వస్తుంది. ఓకేనా రైట్. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ ఫస్ట్ ఒక 2 పాయింట్స్ చెప్తాను. అంటే ఈ 19 సంబంధించిన బై 4 ఎందుకు చేయాలి, ఇక్కడ బై 7 ఎందుకు చేయాలని ఫస్ట్ మీకు ఒక కాన్సెప్ట్ చెప్తాను. తర్వాత ఇంకొక 2 క్వశ్చన్స్ ఎగ్జాంపుల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ 2 ఎగ్జాంపుల్స్ కనుక మీరు జాగ్రత్తగా వింటే ఎలాంటి క్వశ్చన్స్ అయినా సరే ఎలాంటి కోర్స్ యూజ్ చేయకుండా చాలా సింపుల్గా ఇలా సెకండ్స్లోనే మీరు ఆన్సర్ చేయొచ్చు. ఓకే రైట్. సో ఇక సెకండ్ క్వశ్చన్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ మీరు కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ కాన్సెప్ట్లో ఏంటంటే ఫస్ట్ ఆడ్ డేస్ అనే ఒక ఇంపార్టెంట్ వర్డ్ ఉంటుంది. సో మనకి డే ఆఫ్ ద వీక్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఖచ్చితంగా ఆడ్ డేస్ అంటే విషమ రోజులు అంటారు. దీన్నే అదనపు రోజులు అంటారు, భిన్న రోజులు అని కూడా అంటారు. సో ఈ ఆడ్ డేస్ లేకుండా అంటే ఎప్పుడైనా సరే మనం డే ఆఫ్ ద వీక్ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తే ఖచ్చితంగా ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేయకుండా డే ఆఫ్ ద వీక్ మనం ఫైండ్ అవుట్ చేయలేం. మరి ఆడ్ డేస్ అంటే ఏంటి, ఏ నెంబర్ అయితే 7తో భాగించగా మనకి మిగిలిన రోజులని ఏవైతే ఉంటాయో వాటినే ఆడ్ డేస్గా తీసుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి 8 ఉంది. 8లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయంటే ఎలా తెలుస్తుంది? ఆడ్ డేస్ అంటే ఏంటి అంటే 7 డేస్ కంటే ఎక్కువ ఉన్న రోజులని ఆడ్ డేస్ అంటారు. అంటే 7 డేస్ కంటే ఎక్కువ ఉన్న రోజులు అంటే ఎలా తెలుస్తుంది? మనకి బై 7 కదా. బై 7 ఎందుకు తీసుకోవాలి అంటే ఒక వీక్కి 7 డేస్ ఉంటాయి కాబట్టి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మండే అయింది, మళ్ళీ 7th రోజు ఏమవుతుందంటే మళ్ళీ మండేనే వస్తుంది. 8th రోజు ఏమవుతుంది అంటే మనకి మండే తర్వాత మళ్ళీ మనకి ట్యూస్డే వస్తుంది. అంటే మనకి ఆల్రెడీ 7 డేస్కి మనకి సైకిల్ అనేది రిపీట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ అదనంగా రోజులు ఏవైతే ఉన్నాయో అవి తెలిస్తే మీరు డైరెక్ట్గా వీక్ ఏదైతే ఉందో మనం ఈజీగా చెప్పవచ్చు అనమాట. అందుకే మనం బై 7 చేస్తున్నాం. బై 7 చేయకుండా నీకు ఆన్సర్ వస్తుంది, కానీ 8th వరకు కౌంట్ చేయాల్సి ఉంటుంది. ఈరోజు మండే అయితే 8th డే ఏమవుతుందంటే ట్యూస్డే, వెనస్డే, థర్స్డేని కౌంట్ చేయకుండా డైరెక్ట్గా బై 7 చేయండి. అంటే చేస్తే 7 ఎన్ని టైమ్స్ పోతుంది 8లో 1 టైం. ఇంకా మిగిలింది ఎంత? ఆ మిగిలింది మనకి 1 కదా రైట్.
ఆ మిగిలిన రోజులను, ఆ అదనపు రోజులనే ఆడ్ డేస్ అంటారు. సో ఈ ఆడ్ డేస్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 26లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయంటే ఏం చేస్తాం, బై 7 చేయాలి. 7 26లో ఎన్ని టైమ్స్ పోతుంది, 3 టైమ్స్. 7 3 జా 21. ఇంకా 26లో ఎంత మిగిలింది, 5. ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయంటే 5 ఆడ్ డేస్ అని చెప్పవచ్చు. ఓకేనా, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 29లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయంటే 7 ఎన్ని టైమ్స్ పోతుంది, 4 టైమ్స్. 7 4 జా 28. రిమైండర్ ఎంత అంటే 1. ఇలా ఏదైనా సరే ఆడ్ డేస్ కావాలంటే మీరు ఖచ్చితంగా బై 7 చేయాల్సిందే. ఓకేనా, రైట్. ఇక ఈ ఆడ్ డేస్ విషయానికి వస్తే మనకి మంత్ వైజ్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ జనవరిలో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయంటే ఎలా తెలుస్తుంది అంటే, జనవరిలో ఎన్ని డేస్ ఉన్నాయో మీకు తెలుసు. జనవరిలో ఎన్ని డేస్ ఉంటాయి, 31 డేస్ ఉంటాయి. మరి 31 డేస్ ఉన్నప్పుడు ఆడ్ డేస్ ఎన్ని డేస్ ఉంటాయంటే బై 7 చేస్తే 7 4 జా 28. రిమైండర్ ఎంత అంటే 3 ఆడ్ డేస్ ఉంటాయని చెప్పవచ్చు. సో అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏప్రిల్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయంటే, ఏప్రిల్ ఎన్ని డేస్ ఉంటాయి, మనకి 30 డేస్ ఉంటాయి. బై 7 చేస్తే మనకి 7 4 జా 28. రిమైండర్ ఎంత అంటే 2. అలాగే ఫిబ్రవరిలో ఎన్ని డేస్ ఉంటాయంటే, అది మనకి ఆర్డినరీ అయితే 28 డేస్ ఉంటాయి కాబట్టి బై 7 చేస్తే 7 4 జా 28. రిమైండర్ 0 ఉంటుంది. ఒకవేళ లీఫ్ ఇయర్ అయితే 29 డేస్ ఉంటుంది. బై 7 చేస్తే 7 4 జా 28. రిమైండర్ ఎంత అంటే 1 ఆడ్ డే. అంటే ఎప్పుడైనా సరే మంత్కి సంబంధించిన మనం డేస్ తీసుకునేటప్పుడు ఆడ్ డేస్ తీసుకోవాల్సిన సందర్భాల్లో ఒక మంత్లో మనకి ఎన్ని డేస్ ఉంటాయో చూసుకోండి. ఆ మంత్లో 31 డేస్ ఉన్నాయనుకోండి, 3 ఆడ్ డేస్ ఉంటాయి. ఆ మంత్లో 30 డేస్ ఉన్నాయనుకోండి, 2 ఆడ్ డేస్ ఉంటాయి. అలాగే లీఫ్ ఇయర్ అయితే మనకి 29 డేస్ ఉంటాయి, ఫిబ్రవరిలో 1 ఆడ్ డే ఉంటుంది. అలాగే ఆర్డినరీ ఇయర్ అయితే 28 డేస్ ఉంటాయి కాబట్టి 0 ఆడ్ డేస్ ఉంటాయి. సో ఇక నుండి మీరు ఎప్పుడైనా సరే డేస్ కౌంట్ చేసినప్పుడు డేస్ తీసుకోకుండా డైరెక్ట్గా ఆడ్ డేస్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు స్ట్రైక్ కావాలి 36 అనగానే నువ్వు ఏం రాయాలంటే 36 రాయొద్దు, 1 అని రాయాలి. ఎందుకు 1 అని రాస్తున్నాం, 7 5 జా 35. అంటే మనకు 7తో డివైడ్ చేసిన తర్వాత ఆ రిమైండర్ ఏదైతే ఉందో అది మాత్రమే తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనము 23 అని రాయాల్సి వచ్చినప్పుడు నువ్వు 23 అని రాయకుండా 7 3 జా 21. రిమైండర్ ఎంత అంటే 22. ఆ 2 మీరు డైరెక్ట్గా రాయడానికి ట్రై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10 అనుకోండి, 10 అని రాయకుండా ఏం చేస్తాం, 7 కంటే ఎంత ఎక్కువ ఉంది, 3. సో 3 డైరెక్ట్గా తీసుకోవాలి. ఓకేనా, రైట్. సో ఇది మనకి ఆడ్ డేస్ సంబంధించిన కాన్సెప్ట్. ఇప్పుడు ఇంతకుముందు క్వశ్చన్లో మనకి బై 4 చేశాం. ఇక్కడ ఈ 20 తీసుకున్నప్పుడు దానికి ముందు నెంబర్ తీసుకొని దానికి బై 4 చేసి ఆ 4 ఈ 19లో ఎన్ని టైమ్స్ పోతుందో చూసుకున్నాం. అలా ఎందుకు చూసుకోవాల్సి వచ్చింది, ఇక్కడ బై 4 ఎందుకు చేశామంటే మనకి ఆ 19లో లీఫ్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయో తెలుసుకోవడానికి. మీకు తెలుసు ప్రతి 4 సంవత్సరాలకి ఒక లీఫ్ ఇయర్ వస్తుందని, అందుకే బై 4 చేస్తాం. సో చేసినప్పుడు మనకి ఇక్కడ కోషెంట్ మాత్రమే తీసుకోవాలి, అంటే మనకి ఇందులో భాగఫలం మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ బై 7 చేయాల్సి వచ్చినప్పుడు ఎప్పుడైనా రిమైండర్ అంటే శేషం మాత్రమే తీసుకోవాలి. బై 4 చేసినప్పుడు ఎప్పుడైనా మనం కోషెంట్ అంటే ఇక్కడ భాగఫలం మాత్రమే తీసుకోవాలి. ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి. వీలైతే నోట్బుక్ మెయింటైన్ చేయండి. ఇప్పుడు నేను చెప్పే ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో నోట్ రాసుకోండి. సో ఒక్కసారి ఈ క్లాస్ విన్న తర్వాత మీరు ఇంకా 2 ఎగ్జాంపుల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మీరు ఎలాంటి క్వశ్చన్స్ అయినా సరే కొన్ని సెకండ్స్లోనే ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇంకా ఆడ్ డేస్ విషయానికి వస్తాం మనకి. సో ఇది మనకి డేస్ ఇచ్చినప్పుడు ఆడ్ డేస్ ఏం చేయాలంటే బై 7 చేయాలని చెప్పాను. అలాగే ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే మనకి ప్రతి 100 ఇయర్స్కి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయంటే 5 ఆడ్ డేస్ ఉంటాయి. అలాగే 200 ఇయర్స్కి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి, మనకి 3 ఆడ్ డేస్. 300 ఇయర్స్కి 1 ఆడ్ డే ఉంటుంది. 400 ఇయర్స్కి 0 ఆడ్ డేస్ ఉంటాయి. ఇది కోడ్స్ కాదు, ఆడ్ డేస్. ఓకే, ఆడ్ డేస్ ఎలా వస్తాయంటే మనకి దీన్ని 100 బై మనకి ఎన్ని చేస్తాం, 4 చేస్తాం. 4 చేస్తే మనకి ఈ 100 200 300 ఏవైతే ఉన్నాయో అంటే ఇది శతాబ్ద సంవత్సరాలు అంటారు. శతాబ్ద సంవత్సరాలు ఏవి కూడా మనకి లీఫ్ ఇయర్స్ కాదు, అంటే 4తో డివిజబుల్ అవుతాయి కానీ లీఫ్ ఇయర్ కాదు. సో అలాగే కానీ 4th సెంచరీ అంటే ఏదైతే మనకి 400తో డివిజల్ అవుతుందో ఒక సెంచరీ, అది మాత్రమే మనకి లీఫ్ ఇయర్ అవుతుంది. మిగతా ఏ సెంచరీ కూడా అంటే 4తో డివిజబుల్ అయినా కూడా అది లీఫ్ ఇయర్ కాదు. ఓకే, రైట్. సో అందుకే మనకి ఈ 100 ఇయర్స్లో మనకి బై 4 చేస్తే మనకి 25 వస్తుంది. కానీ 100 25 100 లీఫ్ ఇయర్ కాదు కాబట్టి 25 కాకుండా 24 తీసుకోవాలి. 100 + 24 చేసి బై 7 చేస్తే ఆ రిమైండర్ మీకు 5 హార్డ్ డేస్ వస్తుంది. ఓకేనా, రైట్. ఇలా మనకి సైకిల్ అనేది రిపీట్ అవుతుంది అనమాట.
ఫర్ ఎగ్జాంపుల్ మనకి 500లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయంటే మళ్ళీ సేమ్ 0 తర్వాత మళ్ళీ నెక్స్ట్ 5 వస్తుంది. అలాగే నెక్స్ట్ 600 ఇయర్స్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయంటే 3 ఆడ్ డేస్ ఉంటాయి. 700 ఇయర్స్లో 2 ఆడ్ డేస్ ఉంటాయి. అలాగే మళ్ళీ 800 ఇయర్స్లో 0 ఆడ్ డేస్ ఉంటాయి. ఇలా ఈ సైకిల్ అనేది కంటిన్యూగా రిపీట్ అవుతుంది. అలాగే 900లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయంటే 5 ఆడ్ డేస్. 1000లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయంటే 3 ఆడ్ డేస్. అలాగే 1100లో ఇయర్స్లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయంటే 1 ఆడ్ డే. 1200 ఇయర్స్లో ఎన్ని ఆడ్ డేస్ అంటే 0. మళ్ళీ సేమ్ 1300 ఇయర్స్లో ఎన్ని ఆడ్ డేస్ అంటే 5 ఉంటాయి. ఇలా ఈ సైకిల్ అనేది మనకి రిపీట్ అవుతుందన్నమాట. ఓకే రైట్. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ ఇయర్స్ కోడ్స్ కాదు, ఆడ్ డేస్ మాత్రమే. ఓకేనా రైట్. ఇప్పుడు మీకు నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. రైట్ నా ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. March 8, 2024 ఇచ్చారు. సో ఏ వారం అవుతుంది అని అడుగుతున్నారు. March 8, 2024. ఇక్కడ ఫస్ట్ మనం March 8 కన్సిడర్ చేయండి. ఇంతకుముందు క్వశ్చన్లో మనకి ఫస్ట్ January 26 అంటే ఫస్ట్ మంతే కాబట్టి డైరెక్ట్గా మనం ఈ 26 తీసుకున్నాం. ఓకే రైట్. బట్ ఇక్కడ March 8 అంటే మనకి January 1 నుంచి March 8 వరకు మనకి ఆడ్ డేస్ కావాలి. అంటే మనకి ఫస్ట్ జనవరి తీసుకుంటే జనవరిలో మనకి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి. ఎప్పుడైతే జనవరిలో 31 డేస్ అని మీకు తెలుస్తుందో ఇమీడియట్లీ 31 కాకుండా 3 అని తీసుకోవాలి. 31కి 3 తీసుకోవాలి. ఓకే నెక్స్ట్ ఫిబ్రవరి తీసుకునే ముందు ఈ 2024 అనేది లీఫ్ ఇయరా ఆర్డినరీ ఇయరా కన్ఫర్మ్ చేసుకోండి. 24 అనేది లీఫ్ ఇయర్, ఎందుకంటే 24 మనకి 4తో ఎగ్జాక్ట్లీ మనకి డివిజిబుల్ అవుతుంది కాబట్టి 4 6 24. సో అప్పుడు అది లీఫ్ ఇయర్ అవుతుంది కాబట్టి మరి లీఫ్ ఇయర్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయంటే లీఫ్ ఇయర్లో 29 డేస్ ఉంటాయి కాబట్టి 7 4 28 రిమైండర్ ఎంత అంటే 1. సో అలాగే March 8. సో March 8 ఇంతకుముందు చెప్పాను, ఎప్పుడైతే 7 కంటే ఎక్కువ నెంబర్ కనిపిస్తుందో మీరు ఏం చేస్తారు, అది 7తో డివిజిబుల్ చేసి రిమైండర్ మాత్రం తీసుకొని చెప్పాను. 8 అంటే 8 తీసుకోకుండా మనకి 7 ఎన్ని టైమ్స్ పోతుంది, మనకి 8లో 1 టైం పోతుంది. ఓకేనా 7 ఎన్ని టైమ్స్ పోతుంది 1 టైం. ఆ రిమైండర్ ఎంత ఉంటుంది 1. ఆ రిమైండర్ మాత్రమే తీసుకోవాలి. ఇవంతా మైండ్ క్యాలిక్యులేషన్స్. ప్రతిసారి పెన్ను పెట్టడం అలవాటు చేసుకోకండి. చిన్న చిన్న వాటికి కూడా 8/7 చేసి 7 ఎన్ని టైమ్స్ పోతుందని చూసుకోకండి. జస్ట్ సింపుల్గా 8 7 ఉంది, 7 8 ఎన్ని టైమ్స్ 1 టైమే కదా. 7 1 = 7, 8లో ఇంకెంత మిగిలిందంటే 1 డైరెక్ట్గా రాసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ వరకు మనకి కాన్సెప్ట్ అయిపోయింది. నెక్స్ట్ 2024 వచ్చినప్పుడు ఏం చేయమని చెప్పాను, ఇక లాస్ట్ 2 digits మాత్రమే కన్సిడర్ చేయండి. ఓకేనా రైట్. సో ఈ 24 ఉన్నప్పుడు ఏం చేయాలి, ముందు నెంబర్ మాత్రమే తీసుకోవాలి. అంటే 24కి ముందు నెంబర్ ఏంటి 23. మరి 23 ఇక్కడ రాయాలా అంటే 23 రాయొద్దు. 7 ఎన్ని టైమ్స్ పోతుంది 23లో 7 3 = 21. ఇంకా ఎంత మిగిలింది 23లో 2. ఆ 2 మాత్రమే తీసుకోవాలి. ఓకే ప్లస్ ఇక్కడ ఈ 23 ఉంది కదా, ఈ 23 వచ్చినప్పుడు మనకి నెక్స్ట్ నెంబర్ తీసుకున్నప్పుడు ఈ 23 అంటే 4 23లో ఎన్ని టైమ్స్ పోతుందో చూసుకోండి. 4 23లో ఎన్ని టైమ్స్ పోతుంది, దానికి కూడా మ్యాక్సిమం పెన్ అవాయిడ్ చేయండి. 4 ఎన్ని టైమ్స్ పోతుంది 23లో 5 టైమ్స్. 4 5 = 20 కదా రైట్. అంటే 5 టైమ్స్ పోతుంది కాబట్టి 5 రాసుకోండి అంతే. సో ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడ ఇలా యాడ్ చేసినప్పుడు ఎప్పుడైతే మనకి సమ్ ఆఫ్ ద డిజిట్స్ 7 వస్తుందో వాటిని ఇగ్నోర్ చేయండి. అంటే మనకి చాలా టైం సేవ్ అవుతుంది. సో ఇలా రాసుకోవడం వల్ల, అలా కాకుండా మీరు పెద్ద పెద్ద నెంబర్స్ రాసుకుంటే మళ్ళీ మీరు అడిషన్ చేయడం, దాన్ని మళ్ళీ డివైడ్ చేయడం అనేది ఖచ్చితంగా కొంచెం టైం పడుతుంది. సో మన మెయిన్ టార్గెట్ ఏంటంటే టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎప్పటికప్పుడు మనం టైంని ఎలా సేవ్ చేయాలని ఆలోచించుకుంటూ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఓకే రైట్. సో ఇక్కడ ఇవి యాడ్ చేసేటప్పుడు మీరు ఏం చేస్తారు, సమ్ ఆఫ్ ద డిజిట్స్ 7 వచ్చింది అనుకోండి, వాటిని ఇగ్నోర్ చేయండి. 5 + 2 7, దీన్ని యాడ్ చేయకండి. ఇంకా మిగిలిన ఎంత 3 + 1 4 + 1 5. సో 5 అంటే మరి ఫిఫ్త్ డే ఏమొస్తుంది మనం డిస్కస్ చేసాం. Monday 1, Tuesday 2, Wednesday 3, Thursday 4, Friday 5. సో ఫిఫ్త్ డే ఏమొస్తుంది మనకు ఆన్సర్ ఏంటంటే ఫ్రైడే. సో ఆన్సర్ మనకి ఫ్రైడే కాబట్టి 4th ఆప్షన్ కరెక్ట్. ఓకేనా రైట్. చాలా ఇంత సింపుల్గా చేయొచ్చు. సో మీకు డౌట్ రావచ్చు, ఇంకొక డౌట్ రావచ్చు, సరే ఇక్కడ ఈ 2000 ఇయర్ని మీరు కన్సిడర్ చేయట్లేదు ఏంటి, డైరెక్ట్గా ఈ 24నే తీసుకుంటున్నారు, మరి ఆ 2000 ఎఫెక్ట్ కాదా, దానికి నెంబర్ ఏమి రాయాల్సిన అవసరం లేదా అని. సో దీనికి సంబంధించి మీకు నెక్స్ట్ క్వశ్చన్లో క్లారిటీ ఇస్తాను. ఇంకా మీరు నెక్స్ట్ క్వశ్చన్ కనుక చేయగలిగితే ఎలాంటి క్వశ్చన్స్ అయినా సరే సెకండ్స్లో చూడగానే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా రైట్. సో ఇప్పుడు ఈ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మనము 2000 ఎందుకు కన్సిడర్ చేయలేదో తెలుస్తుంది. సో ఇక్కడ 15th August 1947
ఏ వారం అవుతుంది అన్నారు. ఓకే రైట్, ఆగస్టు 15th. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆగస్టు 15th ఫస్ట్ దీన్ని కన్సిడర్ చేద్దాం. ఆగస్టు 15th అంటే మనం జనవరి 1st నుంచి ఆగస్టు 15th వరకు డేస్ క్యాలిక్యులేట్ చేయాలి. మళ్ళీ అంత కష్టం కదా సార్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై అలా అన్నీ రాసుకుంటూ పోతే కూడా కొంచెం టైం పడుతుంది కదా అని మీకు డౌట్ రావచ్చు. సో నేను చెప్పాను కదా, ఎలాంటి క్వశ్చన్స్ అయినా సరే కొన్ని సెకండ్స్లోనే మీరు చేయొచ్చు. అయితే ఇది చేసే ముందు మీకు చిన్న కాన్సెప్ట్ ఏంటంటే, ఫస్ట్ ఇక్కడ చూడండి, ఈ కాన్సెప్ట్ని కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకొని ట్రై చేయండి. ఇమీడియట్లీ ఒక కన్క్లూజన్కి రాకండి. ఓకే, ఈ క్వశ్చన్ అయిపోయిన తర్వాత మీకు 100% క్లారిటీ వస్తుంది, ఎలాంటి డౌట్స్ ఉండవు. ఓకే, ఫస్ట్ కాన్సెప్ట్ని జాగ్రత్తగా వినండి. మనకి జాన్, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్. ఇక్కడ మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే జనవరిలో ఎన్ని డేస్ ఉంటాయి మనకి 31 అంటే 3 డేస్ తీసుకోవాలి, ఆడ్ డేస్. ఫిబ్రవరిలో ఎన్ని డేస్ ఉంటాయి మనకి 0, అదే లీఫ్ ఇయర్ అయితే 29 కాబట్టి 1 వస్తుంది. మార్చ్లో ఎన్ని ఉంటాయి మనకి 3, ఏప్రిల్ 2 అంటే 30 డేస్ కాబట్టి 2 అని డైరెక్ట్ తీసుకోండి. మే 3, జూన్ 2. అవునా, రైట్. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేయండి. 3 + 3 6 + 2 8 + 2 10 + 3 13 కదా, రైట్. 13 అంటే బై 7 చేస్తే మనకి 7 1 = 7, రిమైండర్ ఎంత అంటే 6 ఆడ్ డేస్ ఉంటాయని తెలుస్తుంది. ఎక్కడ నుండి, జనవరి నుంచి జూన్ వరకు. అదే లీఫ్ ఇయర్ అనుకోండి, లీఫ్ ఇయర్ యాడ్ చేస్తే మనకి అప్పుడు ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత వస్తుంది, ఈ 1 కూడా 13కి యాడ్ చేస్తే 14 వస్తుంది. 14/7 చేస్తే మనకి 7 2 = 14, రిమైండర్ 0 వస్తుంది. అంటే మీకు ఇప్పటికి అర్థమై ఉంది అనుకుంటాను. ఏంటంటే జనవరి నుంచి మనకి జూన్ వరకు ఎప్పుడైనా యాడ్ చేయాల్సి వచ్చినప్పుడు ప్రతి నెల జాన్ 3, ఫిబ్రవరి 1, మే అలా అన్ని నెంబర్స్ వేసుకుంటూ రాయాల్సిన అవసరం లేదు. అలా రాయకుండా మీరు ఏం చేస్తారంటే, జనవరి నుంచి జూన్ వరకు లెక్కించాలనుకుంటే డైరెక్ట్గా మీరు ఏమీ చేయకండి, డైరెక్ట్గా 6 తీసుకోండి, ఆర్డినరీ ఇయర్ అయితే. సో 6 అంటే మళ్ళీ ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్, 6ని మర్చిపోతామేమో అని. సో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనకున్నవి 12 మంత్స్, అందులో ఆఫ్ అంటే 6 మంత్స్, జనవరి నుంచి జూన్ వరకు 6 మంత్స్ అవుతాయి. సో డైరెక్ట్గా 6 రాసుకోండి. అదే లీఫ్ ఇయర్ అనుకోండి, జనవరి నుంచి జూన్ వరకు మనము తీసుకునేటప్పుడు జస్ట్ డైరెక్ట్గా 0 తీసుకోండి. ఓకేనా, రైట్. అంతే, ఇంకా మీరు ఇప్పటికీ ఇక్కడ నుంచి ఇక్కడ మీరు కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ మంత్స్లో గ్యాప్ ఎక్కువ ఉందనుకోండి, సో అప్పుడు ఇలా తీసుకోండి. అలా కాకుండా జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఒక 2-3 మంత్స్ అనుకోండి, మనం ఈజీగా చెప్పగలుగుతాం. 3 + 3 6 అని డైరెక్ట్గా చెప్పగలుగుతాం. ఓకే, రైట్. అలాగే మనకి జూన్ తర్వాత అంటే జూలై నుంచి డిసెంబర్ 31st వరకు లెక్కించాలనుకున్నప్పుడు ఎప్పుడైనా ఏదైనా సందర్భం వస్తే డైరెక్ట్గా 2 తీసుకోండి. ఓకే, అది లీఫ్ ఇయర్ అయినా ఆర్డినరీ ఇయర్ అయినా సేమ్ ఉంటుంది. సో జూలై నుంచి డిసెంబర్ వరకు మనం నెంబర్స్ ఏవైతే కోడ్స్ ఆడ్ డేస్ లెక్కించాలనుకున్నప్పుడు డైరెక్ట్గా 2 తీసుకోండి. ఓకే, అంతేగాని మళ్ళీ జూలై 3, ఆగస్ట్ 3, సెప్టెంబర్ 2 అని రాసుకొని మీరు చేయాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్గా 2 తీసుకోండి. ఓకే, రైట్. సో ఇది ఒక పాయింట్. నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ 1900 ఉంది కదా, సో ఇంతకుముందు మనకి 2000 ఇయర్ని మనం కన్సిడర్ చేయలేదు. ఎందుకు కన్సిడర్ చేయలేదో మీరు అబ్జర్వ్ చేశారా? ఇక్కడ నేను ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ కాన్సెప్ట్లో ఏంటంటే మనకి ఎవ్రీ 400 ఇయర్స్కి 0 రిపీట్ అవుతుంది అనమాట. అంటే ఎవ్రీ 400 ఇయర్స్ అంటే 4th centuryకి అంటే 400, 800, 1200, 1600, 2000, 2400 అలా మనకి 2000 వచ్చినప్పుడు మనకి మళ్ళీ ఏమొస్తుంది ఇక్కడ అంటే 0 వస్తుంది. కాబట్టి నేను ఆ 2000ని కన్సిడర్ చేయలేదు. అందుకే లాస్ట్ 2 డేట్స్ని మాత్రమే తీసుకొని అందులో లీఫ్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయి అనేది మనం డిస్కస్ చేశాం. మరి 2000 కాకుండా వేరే ఇయర్ వస్తే ఎలా సార్ అంటే మీకు ఎలా తెలుస్తుంది అది 0 ఉంటుందంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రతి 400 సంవత్సరాలకి ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 2800. సో ఇది 4th century కాదా అని ఎలా తెలుస్తుందంటే మీరు జస్ట్ ఫస్ట్ 2 డేట్స్ కన్ఫర్మ్ చేసుకోండి. ఫస్ట్ 2 డేట్స్ 4తో ఎగ్జాక్ట్లీ డివిజువల్ అయిందనుకోండి, అది 4th century అవుతుంది కదా. సో 428లో ఎగ్జాక్ట్లీ మనకి డివిజువల్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా 2800 అనేది 4th century కాబట్టి 0 ఆడ్ డేసే ఉంటాయి ఎప్పుడు కూడా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 3000 మనకి 2300 అనుకోండి. 2300 అంటే మనకి ఈ ఫస్ట్ 2 డేట్స్ మాత్రమే చెక్ చేయండి.
అది 4తో ఎగ్జాక్ట్లీ డివిజల్ అవుతుందా? కాదు. 23 అనేది 4తో ఎగ్జాక్ట్ డివిజల్ కాదు కాబట్టి అప్పుడు మనకు ఇది 0 ఆడ్ డేస్ కాదు. ఓకే, అలా ఫస్ట్ మనకి ఆ 4th సెంచరీకి 0 ఆడ్ డేస్ వస్తాయని తెలిస్తే మీరు 2000 వచ్చినా 2400 వచ్చినా డైరెక్ట్గా మీరు 0 తీసుకుంటారు. అంటే 0నే కాబట్టి మనం అక్కడ ఏమీ నెంబర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మరి మిగతా నెంబర్స్ని ఎలా తీసుకుంటామంటే సింపుల్. ఇక్కడ చూడండి, 100 ఇయర్స్కి 5 హార్డ్ డేస్ ఉంటాయంటే మనకి ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 400కి 0 అంటే మళ్ళీ 500 కంటే ఎన్ని ఇయర్స్ ఎక్కువ ఉన్నాయి? 100 ఇయర్సే కదా. అంటే 4th సెంచరీ కంటే 100 ఇయర్స్ ఎక్కువ ఉంటే 100 ఇయర్స్కి ఎన్ని హార్డ్ డేస్ ఉంటాయి? 5 హార్డ్ డేస్ ఉంటాయి. 600 అంటే మనకి 4th సెంచరీకి ఎన్ని ఇయర్స్ ఎక్కువ ఉన్నాయి? 200 ఇయర్స్ ఉన్నాయి. 200 ఇయర్స్కి ఎన్ని హార్డ్ డేస్ ఉంటాయి? 3 హార్డ్ డేస్. అలాగే 700 అనుకోండి, 700 అంటే 400కి ఎన్ని ఎక్కువ ఉన్నాయి ఇయర్స్? 300 ఇయర్స్ ఎక్కువ ఉన్నాయి. 300 డేస్కి ఎన్ని ఎక్కువ ఉంటాయి? మనకి ఎన్ని హార్డ్ డేస్ ఉంటాయి అంటే 1 హార్డ్ డే. సో ఇలా మనం ఏ ఇయర్ ఇచ్చినా డైరెక్ట్గా చెప్పవచ్చు. ఓకే, మీకు స్టార్టింగ్లో కొంచెం కన్ఫ్యూజ్ అనిపించినా చాలా ఈజీగా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. అవేం కోర్స్ కాదు, జస్ట్ హార్డ్ డేస్ మాత్రమే నేను చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 1300కి ఎన్ని హార్డ్ డేస్ ఉంటాయి అంటే మీరు డైరెక్ట్గా చెప్పగలుగుతారు. ఎందుకంటే 1200కి 0 హార్డ్ డేస్ కదా, 4th సెంచరీ కదా. 1200 తర్వాత 1300 అంటే 100 ఇయర్స్ ఉంది. 100 ఇయర్స్కి ఎన్ని హార్డ్ డేస్ ఉంటాయి? 5 హార్డ్ డేస్. ఓకేనా, రైట్. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1900కి ఎన్ని హార్డ్ డేస్ ఉంటాయి? 1900కి ఎన్ని హార్డ్ డేస్ ఉంటాయి అంటే 1900కి ముందు 4th సెంచరీ ఏంటి? 1600 కదా. 1600 కంటే ఎన్ని ఇయర్స్ ఎక్కువ ఉన్నాయి? 300 ఇయర్స్ ఎక్కువ ఉన్నాయి. 300 ఇయర్స్కి ఎన్ని హార్డ్ డేస్ ఉంటాయి? 1 హార్డ్ డే. ఓకే, రైట్. అలా మనం చాలా ఈజీగా చెప్పొచ్చు, ఏ ఇయర్ ఇచ్చినా సరే. ఓకేనా, రైట్. సో ఇక్కడ మనము ఈ క్వశ్చన్ కనుక గమనిస్తే ఇక్కడ కూడా ఆడ్ డేస్ కూడా మీరు కన్ఫ్యూజన్ ఏం లేదు, అంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి, ఆడ్ నెంబర్స్ మనకి డిక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి. చూడండి, 100 ఇయర్స్కి 5 ఆడ్ డేస్, మళ్ళీ నెక్స్ట్ 200 ఇయర్స్కి 3. అంటే నెక్స్ట్ మనకి కిందికి వస్తే నెక్స్ట్ మనకి ఆడ్ నెంబర్ ఏంటి? 3 కదా. మళ్ళీ 3 తర్వాత ఆడ్ నెంబర్ ఏంటి? 1. అంటే మన కిందికి వస్తే 5, 3, 1 లేదా 1, 3, 5. జస్ట్ ఆడ్ నెంబర్స్ మాత్రమే ఉంటాయి ఇక్కడ. సో మనం కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఓకేనా, రైట్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, మీకు ఇంకొక క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే దీన్ని బేస్ చేసుకొని మనం ఇంకొక క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా క్లారిటీగా ఉంటుంది. అంటే మనం ఎంత ఈజీగా, ఎంత సింపుల్గా సెకండ్స్లో మనం ఎలా చేయొచ్చో తెలుస్తుంది. ఓకేనా, రైట్. సో ఇప్పుడు చూడండి, నేను ఆగస్ట్ 15th వరకు అంటే నేను జనవరి నుంచి జూన్ వరకు నేను కౌంట్ చేయట్లేదు. ఎందుకంటే నాకు తెలుసు జనవరి నుంచి జూన్ వరకు ఎంత తీసుకోవాలని. జనవరి నుంచి జూన్ వరకు ఎంత తీసుకోవాలి? 6 మంత్స్ కదా. జనవరి నుంచి 6 మంత్స్ అంటే 6 తీసుకోండి ఇక్కడ. ఓకే, రైట్. అంటే గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను. రైట్, 6 ఏంటిది? అప్ టు జూన్ వరకు కౌంటింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? మనం ఆగస్ట్ వరకు కదా, అంటే నెక్స్ట్ జూలై తీసుకోవాలి. జూలై అంటే ఎన్ని డేస్ ఉంటాయి? 31 కాబట్టి 3 తీసుకోవాలి. నెక్స్ట్ ఆగస్ట్ 15th వరకు తీసుకోవాలి. ఆగస్ట్ 15 అంటే 7 కంటే ఎక్కువ అయిపోయింది కాబట్టి ఎంత తీసుకోవాలి? 7 ఎన్ టైమ్స్ పోతుంది మనకి 15లో? 7 2 జా 14. ఇంకా 15లో రిమైండర్ ఎంత? 1. ఆ 1 మాత్రమే డైరెక్ట్గా తీసుకోవడానికి ట్రై చేయండి. స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది అనిపించినా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇలాగే చేయాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, దీన్ని మనం ఎలా తీసుకుంటున్నాం? మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం ఇలా రాస్తున్నాను, మీరు డైరెక్ట్గా రాసుకోవచ్చు. 1900 కదా ఇది, ఇది 47. ఇంతకుముందు 2000 ఉంది కాబట్టి 0 తీసుకున్నాం. అంటే 2000 ఇయర్లకు సంబంధించిన క్వశ్చన్ ఎప్పుడు ఏది అడిగినా డైరెక్ట్గా 0 తీసుకోండి, దాన్ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. మరి 1947 అంటే 1947. 1900కి ఎన్ని హార్డ్ డేస్ ఉంటాయి? మీకు తెలుసు 1900లో అంటే మనకి దానికి ముందు 4th సెంచరీ ఏంటి? 1600 కదా. 1600కి ఎన్ని హార్డ్ డేస్ ఉంటాయి? 0. అంటే 1600 కంటే ఎన్ని 100 ఇయర్స్ ఎక్కువ ఉన్నాయి? 300 ఇయర్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే 300 ఇయర్స్కి ఎన్ని హార్డ్ డేస్ ఉంటాయంటే 1 హార్డ్ డే. ఓకే, నా నెక్స్ట్ 47 వచ్చింది. సేమ్ మనం ఇంతకుముందు ఏమైతే డిస్కస్ చేసామో సేమ్ అలాగే తీసుకోండి. 47 ఉన్నప్పుడు దాని ముందు నెంబర్ తీసుకోండి. 47 ముందు నెంబర్ ఏమొస్తుంది? 46. కాకపోతే ఇక్కడ 46 అని మీరు డైరెక్ట్ రాయకండి. సో 46 అంటే 7తో మనం మైండ్లోనే చేయడానికి ట్రై చేయండి. 7 6 జా 42. అంటే రిమైండర్ ఎంత మనకి? 46 అంటే 42 అంటే రిమైండర్ ఎంత మనకి? 4 వస్తుంది. ఆ 4 ఇక్కడ తీసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి? మనకి 46లో ఎన్ని లీఫ్ ఇయర్స్ ఉన్నాయో కావాలి. అంటే ఏం తెలుస్తుంది మనకి? బై 4 చేయండి. 4 1 జా 4 అంటే మనకి 6 కూడా 4 1 టైం పోతుంది మనకి 11. అంటే 11 అంటే 11 తీసుకోకుండా 7 కంటే ఎక్కువ ఉంది కాబట్టి 7 1 జా 7 రిమైండర్ ఎంత అంటే 4 తీసుకోండి, అంతే. ఇప్పుడు దీన్ని టోటల్ చేయండి. టోటల్ చేసేటప్పుడు కూడా డైరెక్ట్గా టోటల్ చేయకండి. ఎక్కడైతే సమ్ ఆఫ్ ద డిజిట్స్ 7 వస్తుందో వాటిని ఇగ్నోర్ చేయండి. ఓకేనా, రైట్. చూడండి, 6 + 1 7. నెక్స్ట్ 4 + 3 7. నెక్స్ట్ ఇంకా మిగిలింది ఏంటి? 4 + 1 5. 5 ఫిఫ్త్ డే ఏమొస్తుందంటే మనకి ఫ్రైడే వస్తుంది. ఇలా ఇంత సింపుల్గా డైరెక్ట్గా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో మీరు కాన్సెప్ట్ కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకుంటే కొన్ని సెకండ్స్లోనే మీరు ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా, రైట్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్
మనకి రిపబ్లిక్ డే ఫస్ట్ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్నాం? జనవరి 26, 1950. ఏ వారం అవుతుందనేది క్వశ్చన్. చూడండి ఎంత సింపుల్గా చేయగలుగుతాం మనం. మీకు ఆల్రెడీ కాన్సెప్ట్ ఐడియా ఉంది కాబట్టి ఇప్పుడు మనం డైరెక్ట్గా జనవరి 26 అంటే జనవరి కాబట్టి ఫస్ట్ మంత్ కాబట్టి మనం డైరెక్ట్గా తీసుకుంటున్నాం. 26 అంటే ఏం చేయాలి? 26 తీసుకోకుండా 7 3 21, అక్కడ రిమైండర్ ఎంత ఉంది అంటే 26 అంటే మనకి 5 కదా, ప్లస్ 1950 కదా, 1900కి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 1. నెక్స్ట్ 50కి ముందు నెంబర్ ఏంటి? 49 తీసుకోవచ్చు అంటే 7 7 49, ఎగ్జాక్ట్ రిజల్ట్ అవుతుంది. డైరెక్ట్గా 0 తీసుకోండి 49 బదులు. ఇప్పుడు ఈ 49లో ఎన్ని లీఫ్ ఇయర్స్ ఉన్నాయని ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి. సో అది అప్పుడు మనం 4తో డివైడ్ చేయాలి. 4 1 4. నెక్స్ట్ 9 అంటే 4 2 8, 12 లీఫ్ ఇయర్స్ ఉన్నాయి. ఇక్కడ 12 రాసుకునే బదులు 7 కంటే ఎంత ఎక్కువ ఉందో అది రాసుకోండి. 7 కంటే ఎంత ఎక్కువ ఉంది 12 అంటే 5 కదా, సో డైరెక్ట్గా 5 రాసుకోండి అంతే. ఓకే, రైట్. ఇప్పుడు వీటిని యాడ్ చేయండి. 5 + 1 6, 6 + 5 11. 11 అంటే ఎప్పుడైనా సరే ఇలా రాసుకునే ముందు 7 కంటే ఎక్కువ వస్తే ఎంత ఎక్కువ ఉందో ఆ నెంబరే వేసుకోవడానికి ట్రై చేయండి. సో 11 అంటే 7 కంటే ఎంత ఎక్కువ ఉంది? 7 1 7 అంటే 11లో ఇంకా ఎంత మిగులుతుంది? 4. సో డైరెక్ట్గా మీరు 4 రాసుకోండి. ఇప్పుడు 4th డే ఏం వస్తుంది మనకి తెలుసు, థర్స్డే అని. ఓకే, థర్స్డే. చూసారా ఇంత సింపుల్గా మనం ఆన్సర్ చేయొచ్చు. ఓకే, రైట్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి ఆ కాన్సెప్ట్ని కరెక్ట్గా మీరు అండర్స్టాండ్ చేసుకొని ఫర్దర్గా కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. మీలో మంచి కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ ఎలా ఇచ్చినా కొన్ని సెకండ్స్లోనే ఖచ్చితంగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా, రైట్. అండ్ జనరల్గా నేను ఎప్పుడు స్టూడెంట్స్ని అడగను, అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని, షేర్ చేయండి, లైక్ చేయండి అని నేను ఎక్కువగా ఎప్పుడు అడగలేదు. బట్ ఇప్పుడు ఫస్ట్ టైం అడుగుతున్నాను, ఎందుకంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది. అదేంటంటే మనకి మన ఛానల్ దాదాపుగా 97,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇప్పుడు. అది కూడా చాలా తక్కువ వీడియోస్లోనే, తక్కువ టైంలోనే మీ సపోర్ట్ వల్లనే సాధ్యమైంది. ఇంకొక 3,000 సబ్స్క్రైబర్స్ అయితే మనం 1 lakh సబ్స్క్రైబర్స్లో వెళ్ళిపోతున్నాము. సో దానికి మీ సపోర్ట్ కావాలి. ఈ క్లాసు మీకు కొంచెం నచ్చినా చాలు, అంటే మీకు ఏమాత్రం యూస్ఫుల్ అనిపించినా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ కాన్సెప్ట్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా, సో డోంట్ ఫర్గెట్, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు అడ్వాన్స్ థ్యాంక్స్. ఓకే, ఆల్ ది బెస్ట్.